నమస్తే. వెల్కమ్ టు ఆర్‌పీ 17 న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలను ఎన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేసినా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె కొనసాగుతుందని అంగన్వాడీ వర్కర్స్ నాయకులు మంగ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలిచినా తమ ప్రధాన మేము డిమాండ్లను 12వ తారీఖు పరిష్కరించకపోవడంతో నుంచి సమ్మె కొనసాగిస్తామని కొనసాగిస్తూ చెప్పడంతో ఈరోజు ఇప్పటికే ఎస్మా చట్టం ప్రయోగించి తమకు అనేక సోకాల్డ్ చర్చలకు ప్రభుత్వం నోటీసులకు తమ పిలిచింది. ఇళ్లకు అయినా అంగన్వాడీ ప్రభుత్వం కేంద్రాలకు పంపడం మా జరుగుతుందని సమస్యలు వారు మా అన్నారు. డిమాండ్లు ఇప్పటికే 30 రోజుల నుండి నెరవేర్చలేదు. సమ్మె కొనసాగిస్తామని, అయితే 10 డిమాండ్లు ఎంతకాలమైన నెరవేర్చాము, సమస్యలు మీరు పరిష్కారం విధుల్లోకి అయ్యేంత జాయిన్ వరకు సమ్మె అవ్వండి కొనసాగుతుందని ప్రభుత్వం అంగన్వాడీలు అన్నారు. మేము 12వ తారీఖు నుంచి సమ్మె కొనసాగిస్తూ ఈరోజు అనేక చర్చలకు ప్రభుత్వం పిలిచింది. అయినా ప్రభుత్వం మా సమస్యలు మా డిమాండ్లు నెరవేర్చలేదు. అయితే 10 డిమాండ్లు నెరవేర్చాము, మీరు విధుల్లోకి జాయిన్ అవ్వండి అని ప్రభుత్వం పిలుపునిస్తుంది. కానీ మేము అనుకున్న డిమాండ్స్ మాత్రం నెరవేర్చలేదు. అందుకే మా సమ్మె కొనసాగిస్తున్నాము. ఈ రోజున మరి 30 రోజుల నుంచి సమ్మె కొనసాగుతుంది. అయితే మాకు ఎస్మా చట్టం కింద మా అంగన్వాడీలకు ఉద్యోగాల్లో తొలగించే పనితీరులో ఉంది. ఈ రోజున మరి ప్రభుత్వం తీరైతే మట్టికి షోకాజ్ నోటీసులు ప్రతి ఇంటికి కూడా, అంగన్వాడీ కార్యకర్తల ఇంటికి, సచివాలయంలో, అలాగే అంగన్వాడీ సెంటర్లకు కూడా పోస్ట్ ద్వారా కార్డుల ద్వారా కూడా మాకు పంపిస్తానని ప్రభుత్వం బెదిరిస్తుంది. ఎప్పటికీ కూడా ఎంతటికీ ప్రభుత్వం మాకు భయంపించినా సరే మేము భయం పడలేదు. విధుల్లోకి మట్టికి మరి మా డిమాండ్స్ ఏమైతే కోరికలు అనుకున్నామో ఆ కోరికల మట్టికి మాకు నెరవేరే వరకు కూడా మాకు ఈ సమ్మె కొనసాగుతుంది. విరమించుకోమని మేము ప్రభుత్వానికి మేము హెచ్చరికగా మా అంగన్వాడీ యూనియన్ నుంచి, రంగం నుంచి కూడా మరి తెలియపరుస్తున్నాం.